ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అయ్యా అయ్యా రండి రండి అయ్యా. అయ్యా కూసోండి, నేను వెళ్ళి మంచినీళ్ళు తీసుకొస్తాను. కూసోండి అయ్యా. ఇంకా టిఫిన్లు భోజనాలు టీలు కూడా ఎత్తవే. ఎంత చక్క మర్యాద చేసేస్తున్నావు. మర్యాదని ఇచ్చి పుచ్చుకోవాలి. వాళ్ళ ఇంట్లో నాకు కనీసం మర్యాద కూడా చేయలే. నువ్వు నోరు మూసుకొని ఉండవయ్యా. మీరు ఆయన మాటలు పట్టించుకోకండి బాబు, తాగుబోతు సచ్చినోడు. పర్వాలేదు. ఏది పర్వాలేదు. మీ కుటుంబం అంతా నా కూతురు మీద నిందలేసి గంటే లేదేటి. ఆయన అట్టే వాగుతుంటాడులే బాబు. మీ ఇంట్లో ఏం జరిగినాదో, మా గంగ ఏడ్స్ చేసినాదో నాకు తెలియదు బాబు. మా గంగ ఏడ్స్ చేసినా ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉండాలనే సెత్తుంది. అంతేకాని బాధ పెట్టాలను మరేదో ఆశించి చేయదు బాబు. అది తెలుసో తెలియకు చేసిన తప్పుని పెద్ద మనసు చేసుకుని మీరే క్షమించాలి బాబు. గంగ కావాలని తప్పు చేయకపోయినా తన వల్ల అనుకోని పొరపాటైతే జరిగింది. అయినా ఇప్పుడు నేను జరిగిపోయిన వాటి గురించి మాట్లాడడానికి రాలేదు. ఇక మీదట ఎలాంటి పొరపాటు ప్రమాదాలు జరగకుండా ఉండాలని వచ్చాను. ఏమంటున్నారు బాబు? ప్రమాదాలేటి? ఎవరికి? ఇది వరకు గంగ మీద హత్య ప్రయత్నం చేసిన వ్యక్తి జైలు నుంచి తప్పించుకున్నాడు. అతని వల్ల గంగకి ప్రాణహాని ఉంది. ఈ పరిస్థితుల్లో గంగ మీ ఇంట్లో ఉండడం కంటే మా ఇంట్లో ఉండడమే క్షేమం. అందుకే గంగని తీసుకెళ్ళడానికి వచ్చాను. ఏటి బాబు ఏటి? నా కూతుర్ని నీతో పాటు మీ ఇంటికి తీసుకెళ్తావా? అట్టాగే బాబు. పెట్టే బేడ సర్ది చీర సారే పెట్టి నీతో పాటు సాగా నమ్ముతా. ఏటయ్యా మాటలు? కాస్త మర్యాద లేదా? నార్మయ్యవే. ఏదో 4 రోజులు వాళ్ళ ఇంట్లో తలదాచుకుందని నా కూతురు మీద సర్వ హక్కులు ఉన్నట్టు నేరుగా నా ఇంటికి వచ్చి నా కూతుర్ని తీసుకెళ్తానంటాడా? బాబు అసలు ఏ హక్కుతో ఇలా అడుగుతున్నావు చెప్పు. నువ్వేమన్నా నేను కాళ్ళు కడిగి కన్యాదానం చేసిన నా ఇంటి అల్లుడివా? నా కూతురికి మొగుడువా? చెప్పు. ఏటయ్యా మాటలు? ఆ బాబేదో మన గంగ మంచి కోసం చెప్తుంటే. ఏటే మంచి? నువ్వు నోర్మాయ్. అడిగేది నిన్నే బాబు. చెప్పు, ఏ హక్కు ఉంది నీకో? నాకు గంగ మీద ఏ హక్కు లేకపోవచ్చు, కానీ బాధ్యత ఉంది. నీ కారణంగా తనొక మోసపు పెళ్లికి బలి కాబోయింది. మీకు ఆ రోజే నేను మాటిచ్చాను, గంగకే హాని కలగకుండా కాపాడుతానని. నేను ఇప్పటికీ అదే మాట మీద ఉన్నాను. అందుకే గంగని తీసుకెళ్ళడానికి వచ్చాను, తీసుకెళ్తాను.